అందరికీ నమస్కారం. కథలపల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం నీకోసమే నా అన్వేషణ పార్ట్ 29 విందాం. కారు ఇల్లు చేరడంతో మైకేల్ ముందుగా కిందకి దిగి దేవ్ వీల్చైర్ని జాగ్రత్తగా కిందకి దించి తర్వాత సమీర వైపుకు వెళ్ళి ఆమె చేతిలో ఉన్న బన్నీని ఎత్తుకుని లోపలికి నడిచాడు. సమీర దేవ్ వీల్చైర్ని ముందుకు తోస్తూ లోపలికి నడిచింది. వీళ్ళిద్దరూ లోపలికి వెళ్ళేసరికి హాల్లో ఉన్న సోఫాల మీద కూర్చున్న ముగ్గురు వ్యక్తులు వీరి వైపే చూస్తున్నారు. వారి ముగ్గురిని చూస్తూ ఎవరు వీళ్ళు అనుకుంటోంది సమీర. ఇంతలో మైకేల్ బాబును గదిలో పడుకోబెట్టొచ్చి అక్కడ నిలబడ్డాడు. అతని వైపు చూస్తూ ఇక నువ్వు వెళ్ళిపో అన్నాడు దేవ్. ఎస్ సార్ అంటూ మైకేల్ పెంట్ హౌస్ వైపు వెళ్ళిపోయాడు. దేవ్కి యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి మైకేల్ దేవ్ వద్ద పనిలో కుదిరాడు. అతను వీళ్ళ పెంట్ హౌస్లో ఉంటున్నాడు. మైకేల్ ఎక్కడున్నా దేవికి ఏ సమయంలో ఏ అవసరం వస్తుందో అని అతను కనిపెట్టుకునే ఉంటాడు. మైకేల్ వెళ్ళిపోయాక నన్ను గదిలోకి తీసుకెళ్ళి సమీరా అన్నాడు దేవ్. అంటూ అతను వీల్చైర్ని ముందుకు నడిపిస్తుంటే ఆగు దేవ్ అన్న మాటకి సమీర ముందుకేస్తున్న అడుగులాపి అటుగా చూసింది. సోఫా దగ్గర నిలబడున్న ముగ్గురులో ఒకరు దేవ్ ముందుకొచ్చి నువ్వు పెళ్లి చేసుకునే ముందు ఈ తండ్రికి ఒకసారి చెప్పాలనుకోలేదా? సరే, పెళ్లి చేసుకున్నాకైనా తెలియచేయాలనుకోలేదా అన్నాడు శేఖర్ కాస్త బాధ, కోపం, ఆగ్రహం అన్నీ కలగలిపిన స్వరంతో. ఆ మాటకి దేవు సమాధానం చెప్పకముందే అది నేను చెప్తాను అంది కౌసల్య. ఆ మాటకు కౌసల్య వైపు కోపంగా చూస్తూ తండ్రి కొడుకు మాట్లాడుకుంటున్నప్పుడు నేను మధ్యలోకి రావద్దని ఎన్నిసార్లు చెప్పాలి నీకు అన్నాడు అతను అసహనంగా. అంతే, అతని కోపానికి అసహనానికి భయపడి కౌసల్య వెనక్కి జరిగింది. ఆమె వెనక్కి జరగగానే దేవ్ వైపు చూసి చెప్పు దేవ్ అన్నాడు శేఖర్. దాంతో దేవ్ తండ్రి వైపు చాలా కేర్లెస్గా చూస్తూ చెప్పాలనుకున్నాను, కానీ మీరు క్యాంప్లో ఉన్నారు కదా, వచ్చాక చెప్దాం అనుకున్నాను అన్నాడు దేవ్. మరి వచ్చాక కూడా చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నావు అన్నాడు కళ్ళు చిన్నవి చేసి చూస్తూ. తండ్రి ప్రశ్నకు చెప్పడానికి సమాధానం లేదు కాబట్టి దేవ్ సైలెంట్ అయిపోయాడు. సరే, జరిగింది ఏదో జరిగింది, వెళ్ళి తాతగారి దగ్గర ఆశీర్వాదం తీసుకోండి అన్నాడు రెండు చేతులు కట్టుకుని వెనక్కి తిరిగి నిలబడి. తన ఎదురుగా ఉన్నది దేవు తండ్రిని అర్థం చేసుకుంది సమీర. కానీ తండ్రితో దేవ్ ఎందుకలా రెక్లెస్గా ఉన్నాడో అర్థం కాక ఇద్దరి వైపు చూస్తోంది. అలా చూస్తున్న సమీర వైపు చూసి ఏం చూస్తున్నావు, పద తాతగారి దగ్గరికి అన్నాడు దేవ్ గట్టిగా. అదేంటి, ఇప్పుడేగా ఈ మహానుభావుడు చెప్పాడు పదాని, ఏదో ఇందాకే చెప్పినట్టు అతను చెప్పింది నేను చెయ్యనట్టుగా అలా కసురుకుంటాడేంటి కర్మ అనుకుంటూ ముందుకు వీల్చైర్ని పోనిచ్చి ఓ 70 ఏళ్లున్న వ్యక్తి ముందు ఆపింది సమీర. ఆ వ్యక్తిని చూడగానే తాతయ్యని తెలిసేలా పెద్ద పెద్ద మీసాలు, వడలిన శరీరం, వేసుకున్న బట్టలు బట్టి అతను ఎక్కడ కాకుండా పల్లెటూరులో ఉంటాడని అర్థమవుతోంది ఆమెకు. దేవు ముందు కొంగి అతని కాళ్ళకి దండం పెడుతూ నువ్వు పెట్టవా అన్నట్టు ఒక చూపు చూశాడు సమీరని. దాంతో వెంటనే సమీర తాతగారి కాళ్ళకి నమస్కారం చేసింది. ఇందాకటి నుండి సమీర వైపే కన్నార్పకుండా చూస్తున్న అతను ఆమె చేతులు పట్టుకుని పైకి లేపి ఆమె కళ్ళలోకి చూస్తూ నీ పేరు సమీరనా అన్నాడు మెరుస్తున్న కళ్ళతో. అవును అన్నట్టుగా తలాడించింది సమీర. అతను సమీర నుదుటిని ముద్దు పెడుతూ అచ్చం మహాలక్ష్మిలా ఉన్నావు, అందుకే నా మనవడికి నచ్చినట్టున్నావు అన్నాడు చిరునవ్వు నవ్వుతూ. సమీరన్ తన తాతయ్య ముద్దు పెట్టుకుంటూ ఉంటే దేవు కళ్ళు ఎర్రబడ్డాయి. అది ఆత్మీయ ముద్దే అయినా కూడా ఎందుకు అది దేవుకి నచ్చలేదు. అందుకే సమీర చేతిని పట్టుకుని వెనక్కి లాగాడు. దేవలా లాగడంతో సమీర వెనక్కి తిరిగి దేవ్ వైపు చూసింది. ఇక వెళ్దామా, బన్నీ నిద్రలేస్తాడు అన్నాడు ఆర్డర్ వేస్తున్నట్టుగా. అని తలాడించి తాతగారి వైపు చూసి చిన్నగా నవ్వి వెళ్తాం అన్నట్టుగా తలాడించింది సమీర. అంతలో మెడలో తాళి కడితే భారీ అవుతుంది, కానీ ఇంటికోళ్ళు అవ్వదు. ఇంటికోళ్ళు అవ్వాలంటే పెళ్లి తర్వాత పాటించాల్సిన కొన్ని పద్ధతులు, సాంప్రదాయాలు ఉంటాయి. అందుకే రేపే వాటి కోసం ముహూర్తాలు పెట్టించాను. అందుకే ఇప్పుడు వెళ్ళి త్వరగా నిద్రపోండి అని గంభీరంగా అన్నాడు చంద్రశేఖర్ వర్మ. తండ్రి మాట విన్న దేవ్ పద అన్నట్టుగా సమీర్ వైపు చూశాడు.
సమీర అతని వీల్చైర్ని ముందుకు నడిపిస్తూ లిఫ్ట్లోకి వెళ్ళింది. లిఫ్ట్లోకి వెళ్ళగానే, నిన్నిప్పటికి ఎంతమంది కిస్ చేశారు అన్నాడు కసి కోపం కలిసిన స్వరంతో దేవ్. ఆ మాట వింటూనే వాట్ అంది అర్థం కానట్టుగా. అదే నిన్ను ఇప్పటి వరకు ఎంతమంది కిస్ చేశారు అంటున్నాను అన్నాడు ఒక్కో పదాన్ని ఒత్తి వలుకుతూ ఆమె వైపు కోపంగా చూస్తూ. మీరేం మాట్లాడుతున్నారు అంది బ్రుక్టి ముడివేస్తూ సమీర. అంతలో బన్నీ ఉండే ఫ్లోర్ రాగానే గెట్ అవుట్ అన్నాడు లిఫ్ట్ డోర్ ఓపెన్ చేసి. దేవి ఏమంటున్నాడో అర్థం కాక ఏంటి అంది అర్థం కానట్టు ముఖాన్ని పెట్టుకుని. అంతే, ఆమె చేయి పట్టుకుని బయటకు తోసి లిఫ్ట్ డోర్ క్లోజ్ చేసి తన ఫ్లోర్ నెంబర్ ప్రెస్ చేశాడు దేవ్. ఆ లిఫ్ట్ బయట మరబొమ్మలా నిలబడి ఉండిపోయింది సమీర. ఆమెకేం అర్థం కావడం లేదు. తను ఎందుకలా అడిగాడు? అసలు తన ఉద్దేశం ఏంటి? నేనెవని కిస్ చేశాను అని అనుకుంటూ ఉండగా ఇందాక హాల్లో తాతగారిని తన నుదుటి మీద కిస్ చేయడం గుర్తొచ్చి అప్పుడు దేవు ముఖ కవళికలు గుర్తు చేసుకుంటూ ఓహో అందుక ఇలా అడిగాడు అతను. అయినా అలా ఎలా అడుగుతాడు? అయినా నన్నెవరు కిస్ చేస్తే తనకేంటి, నేనెవరిని కిస్ చేస్తే తనకేంటి అని కోపంగా అనుకుంటూ బన్నీ రూంలోకి వెళ్ళి బుజ్జి కుక్క పిల్లలా నిద్రపోతున్న బన్నీ పక్కన పడుకుని అసలు అతని బాధ ఏంటి? నా కోసం చేసేవన్నీ నా కోసం కాదంటాడు. అంతలోనే నాపై కేర్ చూపుతాడు, అంతలోనే నాపై కోపం చూపుతాడు, మరి కాసేపట్లో నాపై చూపులతో నిప్పులు కురిపిస్తాడు. ఏంటో ఈయన గారి వాలకం. అయినా తాతగారిచ్చిన ఆప్యాయ ముద్దను కూడా తప్పుగా అర్థం చేసుకుంటే నేనేం చేసేది అనుకుంటూ అలసిపోయి ఉండడంతో నిద్రపోయింది సమీర. ఆ తర్వాత ఉదయం నిద్రలేస్తూనే తన బెడ్ పక్కనున్న చీరలు నగలు చూస్తూ ఇవెక్కడివి అనుకుంటుండగా కాఫీ పట్టుకుని వచ్చిన పని మనిషి, పెద్దయ్య గారు మీకు ఈ బట్టలు నగలు పంపారమ్మా, మీరు లేచి స్నానం చేసి రెడీ చేస్తే పూజ మొదలు పెట్టాలంటున్నారు అంది పని మనిషి. పెద్దయ్య గారంటే అంది ఆలోచిస్తూ సమీర. దేవేంద్రనాథ్ వర్మగారు, దేవుబాబు గారు తాతగారు అంది పని మనిషి. ఆ మాటకి అంటే తన తాతయ్య పేరే దేవికి పెట్టారా అని ఆలోచిస్తూ సరే నువ్వు వెళ్ళు అంటూ కాఫీ తాగి స్నానం చేసి వాళ్ళు పంపిన చీర కట్టుకుని నగలు వేసుకుని కిందకొచ్చింది సమీర. అప్పటికే కింద పూజ గది ముందు అందరూ నిలబడున్నారు. వాణ్ణి చూస్తూనే చిన్నగా నవ్వి ముందుకు కదిలింది. ఆమెను చూస్తూనే సమీర వంటగదిలోకి వెళ్ళి దేవుడి కోసం ప్రసాదం తయారు చేసి తీసుకునిరా, నీకు సరోజ తోడుంటుంది అంది కౌసల్య. సరే ఆంటీ అంటూ వంటగది వైపు వెళ్ళి 10 నిమిషాల్లో పాయసం చేసుకుని తీసుకొచ్చింది సమీర. ఆ ప్రసాదాన్ని దేవుడి గదిలో పెడుతుంటే వెళ్ళి దేవుడి గదిలో దీపం వెలిగించి పూజ మొదలుపెట్టు తల్లి అంది కౌసల్య. నేను పూజ అంది సమీర. ఈ ఇంటికొచ్చిన కొత్త కోడలు మొదటి రోజు పూజ గదిలో దీపం వెలిగించి పూజ చేయాలి అన్నాడు శేఖర్. అని పూజ గదిలోకి అడుగుపెట్టింది సమీర. పూజ గది చాలా పెద్దగా ఉన్నా అందరూ గది బయటే నిలబడున్నారు. సమీర ఒక్కతే లోపలికి వెళ్ళి దీపం వెలిగించి లక్ష్మీదేవి పసుపు కుంకుమ బొట్టు పెట్టి పూజను స్టార్ట్ చేసింది. అన్ని విగ్రహాల మీద పసుపు కుంకుమ పువ్వులు వేసి పూజ చేస్తూ చివర నైవేద్యం పెట్టి హారతి కూడా ఇచ్చింది. తనకి తెలిసిన లక్ష్మీదేవి హారతి పాటను శ్రావ్యంగా పాడుతూ హారతి పట్టుకుని బయటకొచ్చి అందరికీ కళ్ళకద్దుకోవడానికి ముందుకు పెట్టింది హారతిని. ఆమె పాటతో సమ్మోహనం చెందిన అందరూ ఆమె చూపుతున్న హారతిని మరపొమ్మల్లా అందుకున్నారు. అందరూ హారతి పుచ్చుకున్న తర్వాత ఆ పళ్ళాన్ని పూజ గదిలో పెట్టి నైవేద్యం పట్టుకుని బయటకొచ్చింది. అందరికీ తన్నే పంచమని కౌసల్య సైగ చేయడంతో స్పూన్తో పాయసాన్ని అందరి చేతుల్లో పెడుతోంది సమీర. ప్రసాదం అందుకుంటూ నీ గొంతు చాలా బాగుంది తల్లి అన్నాడు దేవతాతగారు. దానికి చిన్నగా నవ్వూరుకుంది సమీర. అప్పుడే కళ్ళు నులుముకుంటూ అక్కడికి వచ్చిన బన్నీ చేతిలో ఉన్న బుల్లి బన్నీ టాయ్ని గట్టిగా పట్టుకుంటూ నా మమ్మీ పాటలు బాగా పాడుతుంది, గుళ్ళో జేజు ముందు కూడా పాడింది తెలుసా బిగ్ గ్రాండ్ ఫా అన్నాడు. ఆ మాటకు అందరూ అటుగా చూశారు. అప్పుడే సమీర గొంతు విని గదిలోండి కిందకొచ్చిన దేవ్ ఆమె వైపు చూస్తున్నాడు. బన్నీ దేవ్ దగ్గరికి పరుగున వెళ్ళి అతను ఒళ్ళో కూర్చుంటూ డాడా నీకు తెలుసా మమ్మీ బ్యూటిఫుల్గా పాట పాడుతుంది అన్నాడు ముఖాన్ని కలువ పువ్వులా విప్పారిస్తూ.
ఇప్పుడే తెలిసింది అన్నాడు సమీర వైపు కింద నుంచి పై వరకు చూస్తూ. ఇంతలో సమీర దేవి వైపుకు వెళ్ళి అతని చేతిలో ప్రసాదాన్ని ఉంచింది. ప్రసాదాన్ని నోట్లో వేసుకుంటూ, నీ శారీస్ ఏమయ్యాయి అన్నాడు లోగొంతుకుతూ. ఈరోజు తాతగారు ఈ శారీ నగలు పంపారు, అందుకే వీటిని వేసుకున్నాను అంది తను కూడా లోగొంతుకుతూ. ఆ మాటకి దేవ్, నువ్వు నా భార్యగా ఇంట్లోకి వచ్చినట్టున్నావు అన్నాడు ఒక ఐబ్రో పైకెత్తి చూస్తూ. దాంతో దేవికి ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాక అతని వైపే చూస్తుంటే, నువ్వు నా భార్యవి అంటే నీకేం కావాలన్నా చూసుకునే బాధ్యత నాది, మరి వాళ్ళు వీళ్ళిచ్చిన బట్టలు ఎలా కట్టుకున్నావు అన్నాడు ఎర్రగా చూస్తూ. అది దేవుగారు అంటూ తడబడుతుంటే, అమ్మ సమీర, పద వంటగదిలోకి వెళ్దాం, ఈరోజు టిఫిన్ భోజనం కూడా నువ్వే తయారు చేయాలి అంది కౌసల్య. లేదు, తను బన్నీని స్కూల్కి రెడీ చేయాలి అన్నాడు దేవ్. ఈరోజు బన్నీని మేరీ రెడీ చేస్తుంది, నువ్వు పత్తల్లి అంటూ సమీర చేయి పట్టుకుని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయింది కౌసల్య. సమీర భయంగా దేవ్ వైపు చూస్తూ వంటగది వైపు వెళ్తోంది. వెళ్తున్న సమీరనే చూస్తూ కోపంతో చైర్ని చేత్తో గట్టిగా దింపట్టుకున్నాడు దేవ్. మేరీ బన్నీకి స్నానం చేయించి స్కూల్ డ్రెస్ వేసి రెడీ చేసి కిందకి తీసుకొచ్చింది. అప్పుడే సమీర టిఫిన్ తయారు చేయడం పూర్తవడంతో టిఫిన్ హాట్ బాక్సుల్లో సర్ది తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద పెడుతోంది. డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తున్న బన్నీ, వావ్ యమ్మీ స్మెల్ వస్తోంది అంటూ టేబుల్ దగ్గరికి పరుగున వెళ్ళి సమీర చీర కొంగును పట్టుకుని కిందకి లాగుతూ, వాట్ డిడ్ యూ ప్రిపేర్ మమ్మీ అన్నాడు ముద్దుగా. ఎందుకంటే బన్నీకి ఆల్రెడీ తెలుసు ఈరోజు టిఫిన్ని సమీర తానే స్వయంగా తన చేతులతో వండుతుందని. బన్నీ మాటలకి సమీర, చెప్తాను కూర్చో అంటూ బన్నీని కుర్చీలో కూర్చోబెట్టి అతని ముందు ఒక ప్లేట్ ఉంచి దానిలో ఉప్మా పెసరట్టు బాగా నెయ్యి వేసి చేసిన మిరియాల పొంగలి వడ్డించింది. బన్నీకి ఉప్మా పెసరట్టు తెలుసు, కానీ ఆ పక్కనే పొగలు కక్కుతూ కళ్ళకు విందు చేస్తున్నదేంటో తెలియక, మమ్మీ వాట్ ఈస్ దిస్ అన్నాడు మిరియాల పొంగల్ వైపు వేరుతో చూపిస్తూ. అది మిరియాల పొంగల్రా తాత అన్నాడు అటుగా వచ్చిన దేవేంద్రవర్మ. ఆ మాట వచ్చిన వైపు తలెత్తి చూసి, మిర్చి ఎలా పొందాలి అన్నాడు నోరు తిరక్కపోవడంతో బన్నీ. బన్నీ మాటలకు పెద్దగా నవ్వేస్తూ గుబురు మీసాలను చేత్తో దువ్వుకుంటూ, అది నీకు నోరు తిరగదు కానీ నోట్లో పెట్టుకో, రుచిగా ఉంటుంది అన్నాడు ఆయన. ఆ మాటకి ఆ మమ్మీ అంటూ నోరు తెరిచాడు బన్నీ. బన్నీ నోట్లోకి ముద్ద పెట్టింది సమీర. ఆ ముద్ద నోట్లోకి వెళ్ళగానే బన్నీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అయితే అప్పటికే అక్కడికి వచ్చున్న దేవ్ అదంతా చూస్తున్నాడు. బన్నీ కళ్ళల్లో నీళ్లు తిరగగానే, యూ స్టూపిడ్, వాట్ ఆర్ యూ డూయింగ్, కారంగా ఉండే ఐటమ్స్ బన్నీకి పెట్టొచ్చా అంటూ మంచినీళ్ళు తాగించడానికి వీల్ చైర్తో ముందుకు వెళ్తుంటే, నో డాడా, ఇట్స్ నాట్ ఏ మచ్ స్పైసీ, ఇట్స్ యమ్మీ అన్నాడు బన్నీ. బన్నీ కళ్ళు తుడుచుకుంటూ నోరు చాపుతూ, ఇట్స్ యమ్మీ అన్నాడు బన్నీ కళ్ళు తుడుచుకుంటూ ఇంకో ముద్ద కోసం నోరు చాపుతూ. బన్నీ అలా అనేసరికి దేవ్ ఎక్కడవాడు అక్కడ ఆగిపోయి, వాట్, కారం లేకపోతే మన కళ్ళలో నీళ్ళెందుకు వస్తున్నాయి అన్నాడు అనుమానంగా చూస్తూ. ఇట్స్ లిటిల్ బిట్ స్పైసీ బట్ ఐ లైక్ ఇట్ డాడా అన్నాడు బన్నీ నవ్వుతూ. బన్నీ కళ్ళల్లో నీళ్లను చూసి, ఇది వద్దులే బన్నీ, మనం ఇడ్లీ తిందాం అంది ఇడ్లీ ప్లేట్లో పెడుతూ సమీర. కానీ ఇడ్లీ పెడుతున్నాను చేతిని పట్టుకుని, ఐ వాంట్ దిస్ మమ్మీ అన్నాడు గారం చేస్తూ బన్నీ. సరే అంటూ పొంగల్లో ఇంకాస్త నెయ్యి వేసి కలిపి చిన్న ముద్ద నోట్లో పెట్టుకుని చూసి కారం తక్కువ ఉండడం గమనించి పొంగల్ ముద్దను బన్నీ నోటికి అందించింది సమీర. సమీర అంత నెయ్యి వేయడం చూసి ఒక ఉదుటిన వచ్చి బన్నీ నోటికి అందిస్తున్న సమీర చేతిని పట్టుకుని, స్టూపిడ్, ఆర్ యు మ్యాడ్, అంత నెయ్యి పిల్లలకు పెడితే వాళ్ళకి ఫ్యాట్ వస్తుంది అన్నాడు దేవ్ గుర్రుగా చూస్తూ. ఆ మాటకి దేవ్ వైపు చూసి అతను పట్టుకున్న తన చేతిని విడిపించుకుని బన్నీకి పొంగల్ ముద్ద నోటికి అందిస్తూ, చూడండి దేవ్ గారు, నెయ్యి ఫ్యాట్ కాదు, అందులోనూ పెరిగే పిల్లలకి నెయ్యి చాలా అవసరం. నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, విటమిన్ ఏ, విటమిన్ ఇ, విటమిన్ కే పుష్కలంగా ఉంటాయి. నెయ్యిని తినడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది, గుండె కూడా చాలా ఫిట్గా ఉంటుంది, అలాగే జుట్టు, చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటాయి.
కాబట్టి నెయ్యి ఎంత తిన్నా తప్పు కాదంటూ బన్నీ తినడం పూర్తవడంతో అతన్ని ఎత్తుకుని వాష్ బేసిన్ దగ్గర తీసుకెళ్ళిపోయింది సమీర. సమీర చెప్పిందంతా విన్న దేవేంద్రవర్మ, శభాష్ మనోరాలా, శభాష్, చాలా బాగా చెప్పావు. ఈ కాలం తల్లిదండ్రులు మైదాతో చేసిన ఫాస్ట్ ఫుడ్స్ పెడుతున్నారు కానీ ఒంటికి బలాన్నిచ్చే నెయ్యిని మాత్రం పెట్టడం లేదు. అదేమని అడిగితే ఒళ్ళొచ్చేస్తుందని చెప్తున్నారు తెలిసి తెలియని జ్ఞానంతో. అయినా మా కాలంలో మా అమ్మ అమ్మమ్మ వాళ్ళు అన్నంలో వేడివేడి పప్పు వేసి ఇంతింత నెయ్యి పోసి కలిపి ముద్దలు చేసి పెట్టేవారు. మేం బాగాలేమా ఏంటి? ఒళ్ళొచ్చి ఊరిపోయామా? లేదే, ఆరోగ్యంగా బలిష్టంగా ఉండేవాళ్ళం. నీలా ఇప్పుడు పేరెంట్స్కి తెలియక ఏదేదో మాట్లాడుతూ ఏదేదో చేస్తున్నారు అన్నాడు దేవేంద్రవర్మ దేవికి సరైన సమాధానం చెప్పే పెళ్ళా వచ్చిందని సంబరపడుతూ. అయ్య బాబోయ్, దేవి ఏంటండి ఇలా ఉన్నాడు? అప్పుడే కోపం, అప్పుడే ప్రేమ, అప్పుడే జాలి, అప్పుడే నవ్వు. బాబోయ్, అన్ని వేరియేషన్స్ ఒకేసారి చూపిస్తున్నాడుగా ఇది దేవు బాబు. సరే, మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.